ట్రయల్ అకౌంట్ అండి. సో మీరు ఫ్రీ ట్రయల్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత ఇలా ఫ్రీ ట్రయల్ అని ఉండేసి మీకు ఇలా ఉంటుంది. సో ఫస్ట్ టైం మీరు ఫ్రీ ట్రయల్ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు 13,000 క్రెడిట్స్ తో మీకు అకౌంట్ మీకు ఇస్తారు. ఓకే, మీరు యూజ్ చేసుకున్న దీంట్లో ఒక సర్వీసెస్ బట్టి మీకు ఇక్కడ కాస్ట్ అనేది పడుతుంది. అంత మాత్రం మీరు అమౌంట్ పే చేయాల్సిన పని లేదు. దీని ఒక వ్యాలిడిటీ ఫ్రీ ట్రయల్ లో 28 డేస్ అండి. ఓకే, ఈ 28 డేస్ తర్వాత మీకు ఏమవుతుందంటే ఇక్కడే అడుగుతాడు అనమాట. ఏమని ఒక పాపప్ వచ్చేసి అడుగుతుంటారు అనమాట. ఏంటి, మీరు అప్గ్రేడ్ చేసుకుంటారా, మీ ఫ్రీ ట్రయల్ అయిపోయింది, మీరు అప్గ్రేడ్ చేసుకుంటారా అని అడుగుతారు. అక్కడ ఉంటుంది ఆప్షన్. మీరు అంటిల్ మీరంతటా మీరు అప్గ్రేడ్ చేసుకుంటే తప్ప అది ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అవ్వదండి. ఓకే, దాని తర్వాత ఏమవుతుంది, మీరు అప్గ్రేడ్ చేసుకోకపోతే మీ అకౌంట్ అనేది డిజేబుల్ అయిపోతుంది. మళ్ళీ మీకు కావాలంటే ఇప్పుడంటే మీరు దీన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది అండి అజూర్ ఫ్రీ మీకు ఒక అకౌంట్ ఇలా ఉంటుంది. సో కాకపోతే ఇప్పుడు ఏంటంటే చాలా మీకు దీనికి క్రెడిట్ కార్డ్ తోటి మాత్రమే మీరు ట్రై చేయాలండి. దీన్ని డెబిట్ కార్డ్ తోటి అవ్వట్లేదు. దట్టు ఏంటంటే ఈ మధ్య చాలా కార్డ్స్ వరకు తీసుకోవట్లేదు క్రెడిట్ కార్డ్. ఈవెన్ క్రెడిట్ కార్డ్ చాలా కార్డ్స్ కూడా తీసుకోవట్లేదు, అవ్వట్లేదు. ఓకే, రీజన్ తెలియదండి, చాలా వరకు అవ్వట్లేదు. చాలా ఇంతకుముందు ప్రీవియస్ బ్యాచ్ లో కూడా చాలా మందికి అవ్వలేదు. ఓకే, సో కొంతమంది పే యాజ్ యు గో తీసుకున్నారు. సో పే యాజ్ యు గో అంటే డిఫరెంట్ ఉంటాయండి. మీకు డెవలపర్ ఎడిషన్ అని చెప్పేసి ఉంటాయి. సో మీరు ఒక దాంట్లో అమౌంట్ చూసి దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకొని అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఓకే, సో ఎందుకు అవ్వట్లేదు అని చెప్పేసి నేను కనుక్కొని మీకు చెప్తానండి దీని గురించి. ఎందుకు ఫ్రీ ట్రయల్ చాలా వరకు కార్డ్స్ తో అవ్వట్లేదు నేను ఒకసారి కనుక్కొని చెప్తాను దీని గురించి. ఓకే, ఇది అండి ఫ్రీ ట్రయల్, ఇది అజూర్ పోర్టల్ అకౌంట్ అండి. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే అజూర్ పోర్టల్ అకౌంట్ లో మీకు నేను ఏం చెప్పాను, అజూర్ హైరార్కీ ఎలా ఉంటుంది, టెనెంట్ ఐడి, సబ్స్క్రిప్షన్ ఐడి, రిసోర్స్ గ్రూప్, వీనెట్, సబ్నెట్, వర్చువల్ మిషన్స్ అని చెప్పాను. సో మనం టెనెంట్ ఐడి క్రియేట్ చేయాల్సిన పని లేదు. ఆటోమేటిక్ గా మీ ప్రాజెక్ట్ లో ఒక టెనెంట్ ఐడి ఉంటుంది. సబ్స్క్రిప్షన్ ఐడి కూడా క్రియేట్ చేయాల్సిన పని లేదు. ఎందుకు అంటే మీరు వన్స్ ప్రాజెక్ట్ లో వెళ్ళిన తర్వాత, ఓకే, వెళ్ళిన తర్వాత ఆల్రెడీ మీకు సబ్స్క్రిప్షన్ ఐడి, ఇక్కడ సబ్స్క్రిప్షన్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ సబ్స్క్రిప్షన్స్ కనిపిస్తాయి మీకు. ఓకే, సో మీరు ఏదో ఒక సబ్స్క్రిప్షన్ లో మీరు ఉంటారు. ఐదర్ డెవ్ సబ్స్క్రిప్షన్, టెస్టింగ్ సబ్స్క్రిప్షన్, మీరు ఏ ప్రాజెక్ట్ అయితే ఆ ప్రాజెక్ట్ సంబంధించిన స్పెసిఫిక్ సబ్స్క్రిప్షన్ లో మీరు ఉంటారు. ఓకే, సో నెక్స్ట్ ఏంటి, మీకు రిసోర్స్ గ్రూప్. మీరు క్రియేట్ చేయాల్సింది ఎప్పుడైనా రిసోర్స్ గ్రూప్స్ నుంచే క్రియేట్ చేయాలండి. ఓకే, మీరు ఎప్పుడైనా రిసోర్స్ గ్రూప్ నుంచే మీరు క్రియేట్ చేయాలి. రిసోర్స్ గ్రూప్ అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ రిసోర్సెస్. వీటన్నిటిని రిసోర్సెస్ అంటారు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, వీటిని రిసోర్సెస్ అనొచ్చు, సర్వీసెస్ అనొచ్చు. ఓకే, ఈ రిసోర్స్ గ్రూప్ అంటే కలెక్షన్ ఆఫ్ సర్వీసెస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసిన, వర్చువల్ మిషన్ క్రియేట్ చేసిన, SQL డేటాబేస్ క్రియేట్ చేసిన, అవన్నీ ఒక అజూర్ గ్రూప్ కిందకి వస్తాయి. సారీ, అవన్నీ ఒక రిసోర్స్ గ్రూప్ కిందకి వస్తాయి. ఓకే, రిసోర్స్ గ్రూప్ అంటే ఏంటి అంటే కలెక్షన్ ఆఫ్ రిసోర్స్ అండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, అది. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను, మాన్యువల్ గా చేస్తున్నానండి. ఇక్కడ మొత్తం మనం మాన్యువల్ గా చేస్తున్నాం. ఓకే, తర్వాత నుంచి మనం పవర్ షెల్ యూజ్ చేసి, అజూర్ CLI యూజ్ చేసి మనం మొత్తం ఆటోమేషన్ చేద్దామండి. సో ఇక్కడ ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టారు కాబట్టి ఇక్కడ మీకు కొన్ని కనిపిస్తున్నాయి. మీకు ఫస్ట్ టైం పోర్టల్ క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ ఏమీ ఉండవండి. ఓకే, ఇక్కడ ఏమీ ఉండవు. ఇది రిసోర్స్ గ్రూప్ అండి. ఇక్కడ వెళ్తే ఆప్షన్ ఉందండి, ప్లస్ యాడ్ అని ఒక సింబల్ ఉంది కదా. ఓకే, దాన్ని క్లిక్ చేయండి. ఓకే, దాన్ని క్లిక్ చేస్తే మీకు ఆప్షన్స్ వస్తాయి. ఓకే, ఇక్కడ నుంచి విండో ఇంకోలాగా మారిపోతుంది అనమాట. ఏంటి, క్రియేట్ ఏ రిసోర్స్ గ్రూప్ అంటే ఇక్కడ ఏం ఆప్షన్స్ ఇస్తుంది చూడండి. సబ్స్క్రిప్షన్, ఫ్రీ ట్రయల్ కాబట్టి ఫ్రీ ట్రయల్ ఉంది. ఓకే, వన్స్ మీకు ఆఫీస్ లోకి వెళ్తే ఏ సబ్స్క్రిప్షన్ అయితే ఆ సబ్స్క్రిప్షన్ డీటెయిల్ మీకు ఇక్కడ వస్తాయి. ఓకే, రిసోర్స్ గ్రూప్ ఏమి ఇస్తున్నారంటే మై ఫస్ట్ రిసోర్స్ గ్రూప్ అని ఇస్తున్నాను. ఓకే, మై ఫస్ట్ రిసోర్స్ గ్రూప్, మై ఫస్ట్ RG అని ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ నా ఇష్టానికి నేను ఇస్తున్నానండి మై ఫస్ట్ RG అని. కానీ రియల్ టైంలో మన ఇష్టం వచ్చినట్టు ఇవ్వడానికి ఉండదు. దేనికైనా ఒక నేమింగ్ కన్వెన్షన్ అనేది ఫాలో అవుతారు. అది రిసోర్స్ గ్రూప్ అయినా, తర్వాత వీనెట్ అయినా, సారీ వీనెట్ నేమ్ అయినా, సబ్నెట్ నేమ్ అయినా, వర్చువల్ మిషన్ నేమ్ అయినా, లోకల్ ఏదైనా సరే ఒక నేమింగ్ కన్వెన్షన్ అనేది ఫాలో అవుతారండి. సారీ అండి. సో నేమింగ్ కన్వెన్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇది రిసోర్స్ గ్రూప్. ఓకే, 1 minute అండి.
సో నేను రిసోర్స్ గ్రూప్ వచ్చేసి మై ఫస్ట్ ఆర్జీ అని ఇచ్చానండి నేను. ఓకే, అండ్ రీజియన్ కూడా చూడండి, మీకు ఈస్ట్ యూఎస్ అని ఉంది. ఓకే, సో ఇక్కడ రీజియన్ అనేది, సో మీరు ఫ్రీ ప్రాక్టీస్ కోసం క్రియేట్ చేస్తున్నారు కాబట్టి ఏ రీజన్ ఇచ్చుకున్నా పర్వాలేదు. బట్ రియల్ టైంలో మీరు ఏదైనా స్క్రిప్ట్ క్రియేట్ చేసేటప్పుడు ముందే అదంతా డిఫైన్ ముందే మీకు డిప్లాయ్మెంట్ డిజైన్ డాక్యుమెంట్ ఉంటుందని చెప్పాను. సో అక్కడ అందులోనే ఉంటుంది అనమాట, మనం రిసోర్స్ గ్రూప్ నేమ్ ఏమి ఇవ్వాలి, రీజియన్ ఏది ఇవ్వాలి అని చెప్పేసి. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, రీజియన్ వచ్చేసి ఈస్ట్ యూఎస్ అని ఇచ్చాను. రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. రీజియన్ వచ్చేసి ఈస్ట్ యూఎస్ ఇస్తున్నాను, అంటే ఈస్ట్ యూఎస్ లోకి మనకి రిసోర్స్ గ్రూప్ క్రియేట్ అవుతుంది. ఓకే, ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి క్రియేట్ అనండి, క్రియేట్ అవుతుంది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏ క్రియేట్ చేస్తున్నా సరే అవి అన్ని ఒక రీజియన్ లోనే మాత్రమే ఉండాలండి. ఓకే, ఒక రీజియన్ లో మాత్రమే ఉండాలి. రిసోర్స్ గ్రూప్ క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం క్రియేట్ చేద్దాం అంటే వర్చువల్ మిషన్స్ కంటే వీనెట్ క్రియేట్ చేద్దామండి. సో వీనెట్ ఏంటి అంటే ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి. ఓకే, ఇక్కడికి వచ్చేసి మీకు ఏదైనా దొరకకపోతే ఇక్కడ సెర్చ్ బాక్స్ ఉంటుందండి. ఈ సెర్చ్ బాక్స్ లోకి వచ్చేసి వర్చువల్ నెట్వర్క్ అనండి. వర్చువల్, ఇక్కడ ఉంది వర్చువల్ నెట్వర్క్. ఓకే, బాగా చూడండి, మీరు వర్చువల్ నెట్వర్క్ అని సెలెక్ట్ చేసేటప్పుడు మీకు ఇక్కడ ఏమొస్తుందంటే ఇక్కడ ఒక వర్చువల్ నెట్వర్క్స్ అని ఉంది, కిందికి వస్తే ఇక్కడ వర్చువల్ నెట్వర్క్ క్లాసిక్ అని ఉందండి. ఓకే, మీరు కేర్ఫుల్ గా సెలెక్ట్ చేయాలి. ఈ టాప్ 2 లో ఉండండి వర్చువల్ నెట్వర్క్స్ అని, దాన్ని మాత్రమే సెలెక్ట్ చేయాలి. వర్చువల్ నెట్వర్క్స్ అన్నా వీనెట్ అన్నా ఒకటేనండి. ఓకే, వర్చువల్ నెట్వర్క్ అంటే ఏంటి అంటే మీకు మీరేం చేస్తారు, ఆఫీస్ లో మీరు కనెక్ట్ అయి ఉంటారు. ఓకే, సో మీ అప్లికేషన్ ఒక లొకేషన్ లో ఉంది, మీ అప్లికేషన్ మీ దగ్గర ఉంది, మీ సర్వర్ వచ్చేసి ఒక లొకేషన్ లో ఉందండి. మీ సర్వర్ ని మీ అప్లికేషన్ నుంచి ఓకే సెక్యూర్ వేలో కనెక్ట్ అవ్వాలి. ఓకే, సెక్యూర్ వేలో కనెక్ట్ అవ్వాలి, దానికోసం అని చెప్పేసి వర్చువల్ నెట్వర్క్ యూజ్ చేస్తాం. ఈ వర్చువల్ నెట్వర్క్ యూజ్ చేసినప్పుడు మనకి ఒక ఐపీ అడ్రస్ అనేది వస్తుంది. ఇక్కడ ఐపీ అడ్రస్ అనే కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, వర్చువల్ నెట్వర్క్ అంటే మనకి ఐపీ అడ్రస్ తోనే ఉంటుంది, సబ్నెట్ అయినా సరే మనకి ఐపీ అడ్రస్ తోటే ఉంటుంది. ఓకే, దాన్ని సిఐడిఆర్ రేంజ్ అంటారండి. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. సో వర్చువల్ నెట్వర్క్ అంటే మనకు ఐపీ అడ్రస్ తోనే ఉంటుంది, సబ్నెట్ అయినా సరే మనకు ఐపీ అడ్రస్ తోనే ఉంటుంది. మీ యొక్క అప్లికేషన్, మీ యొక్క స్పెసిఫిక్ సర్వర్ ఒక సెక్యూర్ వేలో కనెక్ట్ అవ్వాలి అంటే మనకి ఖచ్చితంగా వర్చువల్ నెట్వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ మనకి ఈ యొక్క హైరార్కీ ప్రకారం మనం ఎక్కడ వరకు వచ్చాము, రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ కావాల్సింది ఏంటి, వీనెట్ టు సబ్నెట్. ఓకేనా, ఈ వీనెట్ టు సబ్నెట్ ఐపీ అడ్రస్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఫస్ట్ పోర్టల్లో మనం క్రియేట్ చేసిన తర్వాత అసలు ఏంటి వీనెట్, ఏంటి సబ్నెట్, అసలు ఐపీ అడ్రస్ ఎలా ఉంటుంది మొత్తం మాట్లాడతాం. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే సేమ్ వర్చువల్ నెట్వర్క్ కూడా నేను ఇక్కడ ప్లస్ యాడ్ సింబల్ ఉంటుందండి. ఓకే, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే ఓకే మనకి నెక్స్ట్ ఆప్షన్స్ వస్తాయి. ఒక వేరే విండో ఓపెన్ అయిపోయి మనకంటే ఇదే విండోనే కానీ ఆప్షన్స్ మారిపోతాయి అన్నమాట. ఓకే, ఇక్కడ ఏమడుగుతుందంటే మనకి ఓకే సేమ్ అదే విధంగా సబ్స్క్రిప్షన్ చూడండి, ఇక్కడ ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో మనం ఆటోమేషన్ చేసేటప్పుడు కూడా అవే ఆప్షన్స్ అక్కడ ఉంటాయండి, కోడ్ కూడా. ఓకే, రిసోర్స్ గ్రూప్ నేమ్ ఏమి ఇస్తున్నాను, ఆల్రెడీ నేను ఒక రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేశాను. ఏమి క్రియేట్ చేశాను, మై ఫస్ట్ ఆర్జీ. ఓకే, అర్థమైంది కదండి. నేను దీనికంటే ముందు ఏం చేశాను, ఒక రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేశాను. ఆ రిసోర్స్ గ్రూప్ కి ఏమని నేమ్ ఇచ్చాను, మై ఫస్ట్ ఆర్జీ అని ఇచ్చాను. ఓకే, ఇక్కడ ఏమడుగుతుంది, వర్చువల్ నెట్వర్క్ క్రియేట్ చేసేటప్పుడు రిసోర్స్ గ్రూప్ అడుగుతుంది. అంటే అంత ముందు క్రియేట్ చేసిన రిసోర్స్ గ్రూప్ ఇక్కడ మనం ఇక్కడ సెలెక్ట్ చేస్తే ఏమవుతుంది, వన్స్ ఇక్కడ రివ్యూ క్రియేట్ అంటే ఈ వర్చువల్ నెట్వర్క్ వెళ్ళి ఆ రిసోర్స్ గ్రూప్ లో క్రియేట్ అవుతుంది. అర్థమైందా, రిసోర్స్ గ్రూప్ అంటే ఏంటి, కలెక్షన్ ఆఫ్ రిసోర్సెస్ అన్నాం. వన్స్ ఇది రివ్యూ క్రియేట్ అంటే ఏమవుతుంది, ఈ వర్చువల్ నెట్వర్క్ ఆ రిసోర్స్ గ్రూప్ లో ఉంటుంది. ఓకే, సో ఇలా ఉంటుందండి ప్రాసెస్. నేమ్ ఏమని ఇస్తున్నాను, ఇది మై వీనెట్ 1 అన్నాను. ఓకే, చూడండి రీజన్ కూడా ఏంటి, ఈస్ట్ యుఎస్. ఓకే, మీరు రిసోర్స్ గ్రూప్ ఈస్ట్ యుఎస్ క్రియేట్ చేసి వర్చువల్ నెట్వర్క్ వెస్ట్ యుఎస్ లో క్రియేట్ చేస్తే ఈ వర్చువల్ నెట్వర్క్ ఆ రీజన్ లో క్రియేట్ అవ్వదు, ఆ రిసోర్స్ గ్రూప్ క్రియేట్ అవ్వదు. ఎప్పుడైనా సరే మీరు ఏదైనా క్రియేట్ చేస్తుంటే, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తుంటే అన్ని ఒక రీజన్ లో ఉంటే మాత్రమే అవుతుంది. డిఫరెంట్ రీజన్లు ఉంటే దాన్ని సపరేట్ గా తీసుకుంటుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ సేమ్ అదే యూజ్ చేస్తుందండి. ఈ వర్చువల్ నెట్వర్క్ వెళ్ళి ఈ యొక్క రిసోర్స్ గ్రూప్ లో భాగం అయిపోతుంది అనమాట.
ఇప్పుడు నేను రివ్యూ క్రియేట్ అంటున్నాను. చూడండి, రివ్యూ క్రియేట్ అనడానికి ముందు మనకి ఇక్కడ ఆప్షన్స్ చూడండి, ఇక్కడ మనకి ఏమున్నాయి, బేసిక్స్, ఐపీ అడ్రస్, సెక్యూరిటీ, ట్యాగ్స్, రివ్యూ క్రియేట్ అని ఉంది. ఓకే, ఈ చూడండి మౌజ్ ఓవర్ చేస్తుంది, జాగ్రత్త చూడండి, మౌజ్ ఓవర్ చేసి నేను బేసిక్స్ మీద క్లిక్ చేస్తే మనం ఫస్ట్ టైం ఇచ్చిన డీటెయిల్స్ ఉన్నాయి. ఓకే, ఆ తర్వాత నేను మౌజ్ ఓవర్ చేసి ఐపీ అడ్రస్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇది చూడండి, ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయి చూడండి, IPv4 అడ్రస్ స్పేస్, ఇక్కడ చూడండి మీకు ఏముంది, ఇక్కడ ఐపీ అడ్రస్ ఉందండి. ఓకే, ఇప్పుడు అర్థమైందా వర్చువల్ నెట్వర్క్ అనే కాన్సెప్ట్ ఏంటి, ఐపీ అడ్రస్. ఓకే, సో అందుకోసమనే మనం అప్లికేషన్స్ ని సర్వర్స్ ని కనెక్ట్ అయ్యేటప్పుడు త్రూ సెక్యూర్ వేలో కనెక్ట్ అవుతాము. అందుకోసమని ఈ ఐపీ అడ్రస్ అనేది చాలా ఇంపార్టెంట్. మన సర్వర్స్ ని ప్రైవేట్ గా మనం మాత్రమే కనెక్ట్ అవ్వాలి, వేరే వాళ్ళు కనెక్ట్ అవ్వడానికి లేదు, మనకు మాత్రమే యాక్సెస్ ఉండాలి. ఓకే, ఇది మనకి ఐపీ అడ్రస్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా కీ రోల్ అండి. ఓకే, సో ఇక్కడ చూస్తే ముందు 10.1.0.0/16 ఉంది. ఏంటి ఇది, ఐపీ అడ్రస్ ఇలా ఉంది, /16 అని ఉంది. ఓకే, ఇక్కడ కిందికి వస్తే డిఫాల్ట్ /24 అని ఉంది. ఓకే, ఇక్కడేమో /16 అని ఉంది. ఇక్కడ చూస్తే సబ్నెట్ నేమ్ అని ఇక్కడ /24 ఉంది. ఏంటి దీని గురించి మాట్లాడతాం. మీకు బాగా గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఐపీ అడ్రస్ /24 అని ఉందనుకోండి, అది వచ్చేసి సబ్నెట్ అండి. ఓకే, ఇక్కడ నేను ఆటోమేటిక్ గా బై డిఫాల్ట్ గా అదే ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకో అని ఇస్తుంది, కాబట్టి మనం అదే తీసుకుంటాం. మీకు ఏది కావాలంటే అది ఇచ్చేసేయండి. మీ ఐపీ అడ్రస్ వేరేది ఉందనుకోండి, వేరేది ఇచ్చేసేయండి. ఇది జస్ట్ ప్రాక్టీస్ కోసం కాబట్టి అది ఆటోమేటిక్ గా ఇస్తుంది, కాబట్టి అదే తీసుకుంటున్నానండి. ఓకే, నెక్స్ట్ సెక్యూరిటీ, ట్యాగ్స్ ఏం అవసరం లేదండి, నేను డైరెక్ట్ రివ్యూ క్రియేట్ అంటున్నాను. ఓకే, రివ్యూ క్రియేట్ అంటే మీరు ఒకసారి రివ్యూ చేయండి. క్రియేట్ చేయడానికి ముందు మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్ని ప్రాపర్ గా ఉన్నాయా లేవా అని ఇక్కడ చూసుకోండి. ఈ రివ్యూ క్రియేట్ లో సబ్స్క్రిప్షన్ ఫ్రీ ట్రయల్, రిసోర్స్ గ్రూప్ మై ఫస్ట్ RG, నేమ్ వచ్చేసి మై వీనెట్ 1, రీజన్ వచ్చేసి ఈస్ట్ యూఎస్. చూడండి అడ్రస్ స్పేస్, వీనెట్ యొక్క అడ్రస్ ఏంటి, 10.1.0.0/16. సబ్నెట్ ఏంటి, డిఫాల్ట్ సబ్నెట్ తీసుకుంటుంది ఏంటి, 10.1.0.0/24. నెక్స్ట్ ఏమనండి, రివ్యూ క్రియేట్ అనండి. ఓకే, నేను క్రియేట్ అంటున్నాను. సో పోర్టల్లో మీరు క్రియేట్ చేసేటప్పుడు కొంచెం టైం పడుతుందండి. పోర్టల్లో మీరు మాన్యువల్ గా క్రియేట్ చేసేటప్పుడు కొంచెం టైం పడుతుంది. వన్స్ ఇది క్రియేట్ అయిపోయిన తర్వాత మనకి ఏం క్రియేట్ అవ్వాలి, వీనెట్ క్రియేట్ అవుతుంది, దానితో పాటు సబ్నెట్ క్రియేట్ అవుతుంది. ఓకే, మీరు సబ్నెట్ ఏమి ఇవ్వకపోతే బై డిఫాల్ట్ సబ్నెట్ క్రియేట్ అవుతుందండి. ఓకే, క్రియేట్ అయిపోయింది, యువర్ డిప్లాయ్మెంట్ ఈస్ కంప్లీట్, గో టు రిసోర్స్ అని క్లిక్ చేయండి. ఓకే, ఇది మీది క్రియేట్ అయిందండి మనకి. ఓకే, మన వీనెట్ క్రియేట్ అయిపోయింది. వీనెట్ నేమ్ ఏంటి, మై వీనెట్ 1, ఏ లొకేషన్ లో, ఈస్ట్ యుఎస్. ఏ రిసోర్స్ గ్రూప్ కిందకి వస్తుంది, ఇది మై ఫస్ట్ RG, ఈ రిసోర్స్ గ్రూప్ కిందకి వస్తుందండి. ఓకే, మీరు ఒకసారి చూద్దాం ఈ రిసోర్స్ గ్రూప్ లోనే మై వీనెట్ వస్తుందా లేదా అని. ఇక్కడికి వచ్చి రిసోర్స్ గ్రూప్ అని సెలెక్ట్ చేయండి. ఓకే, ఎంట్రీ, నేను రిసోర్స్ గ్రూప్ అని సెర్చ్ చేస్తాను. రిసోర్స్ గ్రూప్స్ అన్నాను నేను. ఓకే, మీకు ఇంతకుముందు ఏమైనా క్రియేట్ చేసి ఉంటే మనకి ఆటోమేటిక్ లిస్ట్ కనిపిస్తుంది అండి, మొత్తం ఈ రిసోర్సెస్ గ్రూప్స్ అన్ని కనిపిస్తాయి. ఓకే, మనది ఏంటి, ఇక్కడ ఉంది మై ఫస్ట్ RG. ఓకే, ఇది సెలెక్ట్ చేయండి. ఓకే, ఇది సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ లోపల్లో మాకు ఈ డీటెయిల్స్ అన్ని ఉంటాయండి. ఓకే, ఇక్కడ చూడండి, కింద చూడండి, మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ మై వీనెట్ అని ఉందండి. ఇక్కడ మీరు వీనెట్లు, సబ్నెట్లు, వర్చువల్ మిషన్స్, లోడ్ బ్యాలెన్సెస్ అన్ని ఇక్కడ వస్తాయండి. సో ఇక్కడ అర్థమైపోతుంది ఈ రిసోర్స్ గ్రూప్ లో ఏమేమి ఉన్నాయి, ఎలాంటి రిసోర్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న కలెక్షన్ ఆఫ్ రిసోర్సెస్ ఏమంటారంటే రిసోర్స్ గ్రూప్ అంటారు. ఓకే, ఇలా కలెక్షన్ ఆఫ్ రిసోర్సెస్ ఏమంటారంటే రిసోర్స్ గ్రూప్ అంటారు. ఓకే, ఇప్పుడు అర్థమైంది కంటే రిసోర్స్ గ్రూప్ కి, వీనెట్ కి, సబ్నెట్ కి. ఓకే, సో ఇప్పుడు అసలు వర్చువల్ నెట్వర్క్ ఐపీ అడ్రస్ అంటే ఏంటి, సబ్నెట్ యొక్క ఐపీ అడ్రస్ ఏంటి, అసలు ఎలా ఉంటుంది. ఓకే, దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారని మాట్లాడుకున్నాం. ఓకే, మీకు వర్చువల్ నెట్వర్క్ అంటే ఏం చెప్పాను నేను, ఐపీ అడ్రస్ అని చెప్పాను. మనకు ఐపీ అడ్రస్ లో 2 రకాల ఐపీ అడ్రస్ ఉంటాయండి. ఒకటి IPv4 అని, ఒకటి IPv6 అని చెప్పేసి మనకు 2 రకాల ఐపీ అడ్రస్లు ఉంటాయి. ఓకే, IPv4 అనేది 32 బిట్ అండి. ఓకే, 32 బిట్ అనేది మీకు IPv4 అనేది. IPv6 అనేది 128 బిట్ అండి.
సో ఇప్పుడు నవేడేస్ అందరూ IPv4 32 బిట్ మాత్రమే యూజ్ చేస్తున్నారు. కమింగ్ ఫ్యూచర్ లో మనకి IPv6 128 బిట్ వస్తుందండి. ఓకే, సో ఈ IPv4 32 బిట్ శాంపిల్స్ ఎలా ఉంటాయంటే ఇలా ఉంటుందండి. సో ఇలా మీకు ఎలా ఉంది, మనం మనం VNet క్రియేట్ చేసినప్పుడు 10.0.1.0.0/16 ఉంది కదా, చూడండి ఎలా ఉంది మీకు. ఇలా 4 డిజిట్స్, ఇక్కడ 4 ఉన్నాయి చూడండి డిజిట్స్ లా. ఓకే, 192 అనేది ఒకటి, 18 అనేది ఒకటి, .41 అనేది ఒకటి, 42 అనేది ఇలా ఉంది. ఓకే, ఇలా ఉన్నాయండి, 4 ఉన్నాయి ఇట్లా. ఓకే, దాని తర్వాత చూడండి ఇది ఒక శాంపుల్, 172 అనేది ఒక శాంపుల్, తర్వాత కింద అనేది ఒకటి. సో మీకు ఏ IP అడ్రస్ అయినా సరే, ఓకే, ఇక్కడ 0.0.0 నుంచి 255.255.255.255 వీటి మధ్యలో మాత్రమే ఉండాలి. ఓకే, వీటి మధ్యలోనే ఉంటుంది కూడా. ఎలా ఉంటుందో చూద్దాం మనం. సో ఇది శాంపుల్ IPv4 మీకు ఒక IP అడ్రస్. ఓకే, ఇది కింద ఉంది కదండి మీకు కనిపిస్తుంది, ఇది IPv6 అనమాట, ఇది ఒక శాంపుల్. ఓకేనండి, సో బాగా గుర్తుపెట్టుకోండి, ఇది కేర్ఫుల్ గా వినండి. అసలు ఏంటి 32 బిట్, ఎలా వస్తుంది ఏంటి అని ఒకసారి చూడండి. ఇక్కడ నేనేం చెప్పాను, ఓకే, ఇక్కడ ఏముంది, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 192.18.1.42. ఓకే, సో ఇక్కడ 4 ఉన్నాయండి, బాగా అర్థమవుతుందండి. 192 అనేది ఒక పార్ట్, 18 అనేది ఒక పార్ట్, 1 అనేది ఒక పార్ట్, 42 అనేది ఒక పార్ట్. ఇక్కడ ఎన్ని ఉన్నాయి మొత్తం, మనకి 4 ఉన్నాయి. ఓకే, 192 అనేది 8 బిట్ అండి. ఓకే, 18 అనేది ఒక 8 బిట్, 1 అనేది 8 బిట్, 42 అనేది 8 బిట్. 8 + 8 + 8 + 8 ఎంత అవుతుంది, 32 అవుతుంది. అంతే కదండి. 192 అనేది 8 అండి, 18 అనేది 8 + 8 ఎంత, 16. 1 అనేది 8 ప్లస్ మనకి 42 అనేది 8 అన్నమాట. ఇది 16 ఎంత అండి, 32. అంతే కదండి. ఇక్కడ ఏం చెప్తున్నానంటే మీకు ఇక్కడ ఇది ఉంది కదండి. సో ఇక్కడ ఏముంది, మొత్తం ఇక్కడ 4 పార్ట్ల లాగా డివైడ్ చేసుకోండి. ఇది 8 అండి. ఓకే, ఇది 8. ఇక్కడ మీకు ఏదైతే డాట్ ఉందో, డాట్ తర్వాత వచ్చిందల్లా మీరు 8 అని పెట్టుకోండి. ఓకే, ఇది 8. మొత్తం ఎన్ని 8లు ఉన్నాయి, 4 8లు ఉన్నాయి. ఎంత అండి, ఇది 32 బిట్. ఇలా క్యాలిక్యులేట్ అవుతుందండి మీ ఇది IP4. ఓకే, ఇది IP4 అన్నమాట. ఓకే, క్లియర్ కదండి, ఇలా ఉంటుంది మీకు. ఓకే అండి, సో ఇక్కడ చూస్తే 192 అనేది 8 కాదండి. ఏంటి 8 బిట్ ఎలా వస్తుంది అంటే, ఇక్కడ చూడండి ఈ డయాగ్రామ్ లోకి వెళ్తే మీకు, సో దీంట్లోకి వెళ్తే ఇది 32 బిట్ అండి. ఓకే, 32 బిట్ లో ఇది చూడండి మీకు ఎలా ఉందో. ఓకే, 8 బిట్ అనేది చూడండి, ఇది మీరు కౌంట్ చేయండి, 1 2 3 4 5 6 7 8. ఇది 8 అండి, ఇది 8 బిట్ అండి. 8 బిట్ అంటే ఎలా ఉంటుందంటే 000 001 010 011 100 101 110 111. ఇదంతా 8 బిట్ అండి. ఓకే, ఇది 8 బిట్ అన్నమాట. సో ఇలా మీకు ఒక 8 బిట్ లో మీకు ఇవి ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ తీసుకోండి, మీకు ఫస్ట్ మీరు తీసుకుంటే మీకు ఏముంది, 8 బిట్ లో ఏముంది, ఫస్ట్ మీకు ఇది అంతా వస్తుంది అన్నమాట, 00001 ఇదంతా. ఓకే, ఒక 8 బిట్ అంటే ఇవంతా ఉంటుంది. ఓకే, దాని తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది అంటే IP అడ్రస్ గురించి మాట్లాడుకోవాలండి. ఈ IP అడ్రస్ లో మనకి ఏంటంటే IPv4 ఉంది కదా, ఈ IPv4 లో మనకి ఏం చేశారంటే వాటిని అడ్రస్ క్లాసెస్ గా డివైడ్ చేశారు. ఓకే, ABCD అని చెప్పేసి మన క్లాసెస్ గా డివైడ్ చేశారు, ABCD అని. సో మనకి ఏంటంటే ఎక్కువగా వాడేది ఏంటంటే ABC నేనండి, DE అనేది మనకు వాడట్లేదు. ఓకే, ఈ DEని వదిలేసేయండి, ఓన్లీ ABC మాత్రమే చూడండి. ఈ ABC లో చూస్తే మీకు ఈ లాస్ట్ లో ఉన్నాయి చూడండి ఈ IP అడ్రసెస్. సో ABC అని ఉన్నాయి కదా, వీటిలో పబ్లిక్ IP అడ్రస్ ని సపరేట్ గా విడగొట్టారు, ప్రైవేట్ IP అడ్రస్ ని సపరేట్ గా విడగొట్టారు. ఓకే, మీరు మీ ల్యాప్టాప్ ఓపెన్ చేసి, ఓకే, మీ ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఇక్కడ IP కాన్ఫిగ్ అని క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడికి వచ్చేసి IP కాన్ఫిగ్ అని మీ ల్యాప్టాప్ లో ఓపెన్ చేయండి. ఓకే, సారీ అండి, కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి IP కాన్ఫిగ్ అని, ఓకే, అంటే మీ యొక్క IP అడ్రస్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక్కడ మీకు ఒక IP అడ్రస్ మీకు కనిపిస్తుంది మీకు.
ఓకే, నా ల్యాప్టాప్ లో ఇలా ఉంటుంది. ఓకే, నా ల్యాప్టాప్ లో వచ్చేసి ఇలా ఉంటుందండి, మీ ల్యాప్టాప్ లో వేరేలా ఉంటుంది. ఓకే, నాదేంటి ఇక్కడ వచ్చేసి 192తో స్టార్ట్ అయింది. ఓకే, మీ వరకు అది డిఫరెంట్ అయి ఉండొచ్చు, మీ ఆఫీస్ లో ఇంకోలాగా ఉండొచ్చు. మీ ఆఫీస్ లో ఏంటంటే అందరికి ఒకేలాగా ఉంటుంది. సో దీన్ని ఏమంటారంటే, ఇలా ఉన్న వాటిని దీన్ని ప్రైవేట్ ఐపీస్ అంటారు. దీన్ని భాగాలుగా విడగొట్టారు. చూడండి, ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఏం చేశారంటే పబ్లిక్ ఐపీ అడ్రస్ గా, ప్రైవేట్ ఐపీ అడ్రస్ గా డివైడ్ చేశారు. ఎందుకు అంటే ఫ్యూచర్ లో ఐపీ అడ్రస్ కంప్లీట్ గా అయిపోతాయని చెప్పేసి దాంట్లో ఈ ఏబిసిడిలోనే మీకు ఏం చేశారంటే, ఈ రేంజెస్ ఉన్నాయిగా ఏబిసిడి, ఈ రేంజ్ నుంచి ఈ రేంజెస్ లో ఉన్న దాని క్లాస్ ఏ కిందకి వస్తుంది. క్లాస్ బి వచ్చేసి 128 నుంచి 191 మధ్యలో ఉన్నదానికి క్లాస్ బి కిందకి వస్తుంది. క్లాస్ సి వచ్చేసి 192 నుంచి 223 ఇలా ఉన్న మధ్యలో ఉన్నది క్లాస్ సి కిందకి వస్తుంది. ఇలా ఉన్నాయండి. దీంట్లో ఏం చేశారు, మళ్ళీ పబ్లిక్ ఐపీగా, ప్రైవేట్ ఐపీగా డివైడ్ చేశారండి. ఇగో ఈ ప్రైవేట్ ఐపీ అడ్రస్ మొత్తం ఈ రేంజ్ లోనే ఉంటాయి. మీ ల్యాప్టాప్ లో ఓపెన్ చేస్తే మీ ల్యాప్టాప్ లో ఉన్న ఐపీ అడ్రస్ అది ఈ రేంజ్ లో మాత్రమే ఉంటుందండి. మీ ఆఫీస్ లో కూడా ఈ రేంజ్ లో మాత్రమే ఉంటుంది. వాటిని ఏమంటారంటే ప్రైవేట్ ఐపీ అడ్రస్ అంటారు. పబ్లిక్ ఐపీ అడ్రస్ ఏంటంటే మీరు గూగుల్ ఓపెన్ చేసి, ఓకే, మై పబ్లిక్ ఐపీ అడ్రస్ అని ఓపెన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఓపెన్ చేసేసి నేను, ఓకే, ఇక్కడ ఒక విండో తీసుకొని నేను ఇక్కడ మై పబ్లిక్ ఐపీ అడ్రస్ అంటాను. ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా డిఫరెంట్ వస్తుందండి. ఓకే, మీకు సపరేట్ వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి నాకేం చూపిస్తుంది, నా పబ్లిక్ ఐపీ అడ్రస్ 60.243లో ఉంది. అదే నాకు ఐపీ కాన్ఫిగ్ ఓపెన్ చేసి నా దాంట్లో చూస్తే ఎలా ఉంది, 192తో స్టార్ట్ అయింది. ఓకే, ఇది మీ యొక్క ఐపీ కాన్ఫిగ్ మీ లోకల్లో ఉన్నదేమో ప్రైవేట్ ఐపీ, ఇక్కడ వచ్చేసి ఇలా ఉన్నదని పబ్లిక్ ఐపీ. ఏంటి ప్రైవేట్ ఐపీ, పబ్లిక్ ఐపీ అంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ క్రోమ్ ఓపెన్ చేశారు. ఓకే, క్రోమ్ ఓపెన్ చేశారు, ఇలా ఉంది మీ క్రోమ్. ఓకే, మీ ఇంట్లో ఏముంది, వైఫై ఉందండి, మీ ఇంట్లో వైఫై రౌటర్ ఉంది. ఓకే, మీ ఇంట్లో వైఫై రౌటర్ ఉంది. మీరు ఏం చేస్తున్నారు, వైఫై రౌటర్ నుంచి మీరు ఒక ల్యాప్టాప్, తర్వాత మొబైల్స్, తర్వాత మీ డెస్క్టాప్ లేదా మీ టీవీ, స్మార్ట్ టీవీ అని మీరు కనెక్ట్ అవుతుంది. సో ఇలాంటి డిఫరెంట్ డివైస్ నుంచి మీరు ఒక రౌటర్ ఒక వైఫై రౌటర్ నుంచి, రౌటర్ అంటే మీ ఇంట్లో వైఫై ఒక రౌటర్ ఉంటుంది, బాక్స్ లాగా ఉంటుంది, దాన్ని రౌటర్ అంటే. ఓకే, ఆ రౌటర్ కి నుంచి మీరు కనెక్ట్ అవుతున్నారు, నెట్ వస్తుంది, మీకు ఇంటర్నెట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు కన్సిడర్ నేను నా ఇంట్లో మాకు రౌటర్ ఉంది, వైఫై రౌటర్ ఉంది, నాకు మీ ల్యాప్టాప్ నుంచి కనెక్ట్ అయింది. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తున్నాను, క్రోమ్ ఓపెన్ చేసి గూగుల్ ఓపెన్ చేసి ఓపెన్ చేసి నేను ఏం చేస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ అని .in అని అంటున్నాను. చూడండి, ఇక్కడ అమెజాన్.in అంటున్నారు కదండి. వన్స్ ఎంటర్ క్లిక్ చేయగానే ఏమవుతుంది, నాకు అమెజాన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఈ పేజ్ ఓపెన్ అవ్వడానికి ముందు అసలు బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుంది అంటే, మీ రిక్వెస్ట్ ఉంది కదండి, మీ రిక్వెస్ట్ ఎలా వెళ్తుందంటే, మీకు ఫస్ట్ మీ యొక్క ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఉంది కదా, ఈ ప్రైవేట్ ఐపీ అడ్రస్ నుంచి మీ రిక్వెస్ట్ వెళ్తుంది. అంటే మీ ల్యాప్టాప్ నుంచి మీ ప్రైవేట్ ఐపీ నుంచి రిక్వెస్ట్ ఎక్కడికి వెళ్తుంది, మీ రౌటర్కి వెళ్తుంది. ఓకే, మీ రౌటర్కి ఏం తెలుసు, మీ రౌటర్ ఏం చేస్తుంది, మీరు వచ్చిన రిక్వెస్ట్ ని తీసేసుకొని అదేం చేస్తుంది, మీ ప్రైవేట్ ఐపీ రిక్వెస్ట్ ని కాస్త పబ్లిక్ ఐపీ రిక్వెస్ట్ గా కన్వర్ట్ చేస్తుంది. ఓకే, ఓకేనండి. గూగుల్కి అర్థమయ్యే లాంగ్వేజెస్ ఏంటి, ఎలా అర్థం చేసుకుంటుంది, మీ ఓన్లీ మీకు పబ్లిక్ ఐపీలోనే మాత్రమే అర్థం చేసుకుంటుంది మీరు వచ్చిన రిక్వెస్ట్. మీకు ఒకసారి డయాగ్రామ్ వేసి చూపిస్తాను, క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా ల్యాప్టాప్ అండి. ఓకే, సో మనకి ల్యాప్టాప్ అన్నాను. సో మీకు నాది ఒక రౌటర్ ఇక్కడ ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు రౌటర్ ఇక్కడ ఉంది, నా రౌటర్. ఓకే, సో తర్వాత మనకి ఇది గూగుల్ మనకి గూగుల్ సర్వర్ అనుకో. ఓకే, ఇది సర్వర్, మనకి ఏదైనా సర్వర్ నుంచి వస్తుంది, గూగుల్ సర్వర్ ఇలా. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే,
నేను ఇక్కడ నా ల్యాప్టాప్ నుంచి ఏం చేశాను, నేను ఇక్కడ నా ల్యాప్టాప్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ఓపెన్ చేశాను, amazon.in అన్నా. ఓకే, సో ఈ amazon.in అని చెప్పేసి ఎక్కడ క్లిక్ చేశాను, బ్రౌజర్లో క్లిక్ చేశాను. బ్రౌజర్లో క్లిక్ చేయగానే మీ రిక్వెస్ట్ ఎలా వెళ్తుందంటే ఇక్కడ నుంచి మీ యొక్క ల్యాప్టాప్ నుంచి రౌటర్కి వెళ్తుంది. ఓకే, మీ రౌటర్కి వెళ్ళినప్పుడు మీ ల్యాప్టాప్లో ఏముంది, ఇక్కడ మీ ల్యాప్టాప్లో ఏముంది, ప్రైవేట్ ఐపీ ఉంది. ఓకే, ప్రైవేట్ ఐపీ ఉంది. ఓకే, మీ ప్రైవేట్ ఐపీ ఏంటి, మీ ల్యాప్టాప్లో మీ యొక్క ప్రైవేట్ ఐపీ ఏంటి, నాది. ఓకే, ఇది ఎగ్జాంపుల్ ఇది సెలెక్ట్ చేశాను. ఓకే, ఇది నా ప్రైవేట్ ఐపీ. సో నా రిక్వెస్ట్ ఎక్కడికి వెళ్ళింది, ఇప్పుడు నేను amazon.in ఓపెన్ చేసి ఎక్కడికి వెళ్తుంది, నా రౌటర్కి వెళ్తుంది. ఓకే, ఇక్కడ రౌటర్ ఏం చేస్తుంది అంటే ఈ వచ్చిన రిక్వెస్ట్ ని రిసీవ్ చేసుకొని ఆ వచ్చిన రిక్వెస్ట్ ఏం చేస్తుందంటే ప్రైవేట్ ఐపీ అడ్రస్ కాస్త పబ్లిక్ ఐపీ అడ్రస్ గా మారుస్తుంది. అది ఎలా మారుస్తుందో చెప్తాను. ఓకే, ఇది కాపీ చేయండి. ఓకే, ఇక్కడ ఇస్తున్నాను, ఇదేంటి, ఇది పబ్లిక్ ఐపీ అడ్రస్. ఓకే, పబ్లిక్ ఐపీ అడ్రస్ గా మార్చేసి మీకు ఏం చేస్తుంది, ఇప్పుడు వచ్చిన రిక్వెస్ట్ మీరు amazon.in అని ఓపెన్ చేశారు. ఆ రిక్వెస్ట్ ఎక్కడికి వెళ్ళింది, రౌటర్కి వెళ్ళింది. రౌటర్ ఏం చేసింది, ప్రైవేట్ ఐపీ అడ్రస్ రిక్వెస్ట్ ని కాస్త పబ్లిక్ ఐపీ రిక్వెస్ట్ గా మార్చేసి గూగుల్ సర్వర్కి ఇచ్చింది. గూగుల్ కి ఎలా అర్థమవుతుంది అంటే పబ్లిక్ ఐపీ అడ్రస్ లోనే మాత్రమే అర్థమవుతుంది వచ్చిన రిక్వెస్ట్. ఓకే, ప్రైవేట్ ఐపీలో తనకు తెలియదు, ఓన్లీ పబ్లిక్ ఐపీ అడ్రస్ లో మాత్రమే అర్థమవుతుంది. అప్పుడు మళ్ళీ గూగుల్ ఏం చేస్తుంది, వచ్చిన రిక్వెస్ట్ ని రిసీవ్ చేసుకొని ఓకే యూజర్కి ఏం కావాలి, amazon.in పేజ్ ఓపెన్ అవ్వాలి. ఓకే అని చెప్పేసి ఏమంటే రెస్పాన్స్ ఎలా ఇస్తుంది, పబ్లిక్ ఐపీ అడ్రస్ లో రెస్పాన్స్ ఇస్తుంది. ఇక్కడ నుంచి వచ్చేటప్పుడు మళ్ళీ ఎలా ఉంటుంది రెస్పాన్స్, పబ్లిక్ ఐపీలో వస్తుంది. మళ్ళీ రౌటర్ ఏం చేస్తుంది, మీ ల్యాప్టాప్ ఎలా తెలుసు, మీ ల్యాప్టాప్ ఎలా అర్థమవుతుంది, ప్రైవేట్ ఐపీగా మాత్రమే అర్థమవుతుంది. మళ్ళీ రౌటర్ ఏం చేస్తుంది, వచ్చిన రిక్వెస్ట్ ని కన్వర్ట్ చేసి పబ్లిక్ ఐపీ అడ్రస్ వచ్చిన రిక్వెస్ట్ ని మళ్ళీ ప్రైవేట్ ఐపీగా మార్చి పంపిస్తుంది. ఓకే, దీన్నే నాట్ అంటారు. ఓకే, దీన్నే నాట్ అంటారు. ఇలాంటి పదాలు చాలా వస్తాయి మీకు కమింగ్ బాగా గుర్తుపెట్టుకోండి. అసలు ఈ నాట్ అంటే ఏంటంటే మనకు మీ కమింగ్ సెషన్ లో చెప్తాను. ఓకే, ఇది చాలా బేస్ అంటే చాలా ఇంపార్టెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి, నెట్వర్కింగ్ యాజ్ అడ్మిన్ అంటే మనకి ఇవన్నీ తెలియాలి. ఓకే, దీన్నే నాట్ అంటారు. ఓకే, సో ఇది అండి. ఓకేనా, ఇప్పుడు అర్థమైంది కదా, వచ్చిన రిక్వెస్ట్ మనకి ప్రైవేట్ ఐపీ నుంచి పబ్లిక్ ఎలా వెళ్తుంది, పబ్లిక్ ఐపీ అడ్రస్ నుంచి ప్రైవేట్ ఐపీగా ఎలా వస్తుంది, మధ్యలో రౌటర్ ఉంటుంది, ఆ రౌటర్ ఈ రిక్వెస్ట్ మొత్తం మీకు ఎలా కన్వర్ట్ చేసి పంపిస్తుంది. దీన్ని ఏమంటారంటే నాట్. ఓకే, అది అండి మీకు. సో ఆ తర్వాత ఇలా ప్రైవేట్ ఐపీ అడ్రస్ మనకు బాగా విడిగొట్టారు. ఎందుకంటే మీరు మీ సిస్టమ్ ఓపెన్ చేసిన, మీ తర్వాత మీ ఆఫీస్ లో మీ ఐపీ అడ్రస్ చెక్ చేసిన, మీ పర్సనల్ ల్యాప్టాప్ లో ఐపీ అడ్రస్ చెక్ చేసిన, ఏ ఐపీ అడ్రస్ అయినా సరే మీకు ప్రైవేట్ ఐపీ అడ్రస్ కిందకి వస్తుంది. ఓకే, మీ ల్యాప్టాప్ లోది, మీ ఆఫీస్ లోది. ఓకే, సో మిగతా మొత్తం దేని కిందకి వస్తాయంటే పబ్లిక్ ఐపీ అడ్రస్ కిందకి వస్తాయి. ఓకే, సో ఇది అండి. సో దాని తర్వాత అసలు ఈ సబ్నెట్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు మనం వీనెట్స్ గురించి అయిపోయింది, మనం మాట్లాడుకున్నాం. తర్వాత సబ్నెట్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఏంటి సబ్నెట్, /18 అంటున్నారు, /16 అంటున్నారు, ఏంటి వీటి గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ చూడండి, ఒక ఐపీ అడ్రస్ సబ్నెట్ మనం ఏం చూడండి, ఇక్కడ 10. ఇలా ఇస్తే ఇది చూడండి, ఏదైనా ఒక ఐపీ అడ్రస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇస్తే 10.0.0.0/8 అని ఇచ్చారు. 8 బిట్స్ అంటే 255 అని అర్థం. ఓకే, 255 అని అర్థం. ఓకేనండి, సో ఇక్కడ ఏముంది, 10.0.0.0/18 అని ఉంది, /8 అని ఉంది. అంటే మనం ఏమన్నా 8 బిట్స్ అంటే ఏమనుకున్నాం, 255 సబ్నెట్ మాస్క్ అనుకున్నాం. ఓకే, ఇక్కడ 10 అంటే 255 వేసుకోండి. ఓకే, మిగతా ఏమున్నాయి, అన్ని జీరోస్ ఉన్నాయి, 000. ఓకే, దీని యొక్క సబ్నెట్ మాస్క్ ఎంత అవుతుంది, 255 అవుతుంది. ఓకే, సారీ, ఇట్లా ఉంటుందండి సబ్నెట్ మాస్క్. సో దీన్ని ఎలా చేస్తారంటే ఇక్కడ 10 కి 10 వేసామండి, ఇక్కడ 0 ఉంది కదా, 0 నుంచి 255 మధ్యలో ఇలా ఉంటుంది. తర్వాత 0 ఉందిగా, 0 నుంచి 255 మధ్యలో ఇలా ఉంటుంది. తర్వాత 0 ఉందిగా, 0 నుంచి 250 మధ్యలో ఇలా ఉంటుంది. /18 ఉంది. ఏదైతే ఒక నెంబరు అన్ని 0 నుండి మిగతాయి మాత్రం 0 కాక వేరే ఉన్నాయి అనుకోండి, అవి మాత్రం స్కిప్ చేయండి. సో దాన్ని ఏమంటారంటే దాన్ని మనం తీసుకోకూడదు, 0 ఉన్నాయి మాత్రమే తీసుకోవాలి. అది 0 ఉంది అనుకోండి, మీరు దాన్ని బాగా గుర్తుపెట్టుకోండి,
255 అని తీసుకోవాలి. 0 నుంచి 250 మధ్యలో తీసుకోవాలి. ఓకే, ఇది 0 అనేది ఒక 255, దాని పక్క 0 255, దాని పక్క 0 255, మూడు 255 కలిపితే ఎంత వస్తుందో ఈ టోటల్ ఐపీ అడ్రస్ ఇంత ఉంటుందండి. మీకు ఇన్ని సబ్నెట్లు వస్తాయి. ఓకే, అర్థమైందండి? మళ్ళీ చెప్తున్నానండి, ఎవరైనా మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిక్వైర్మెంట్ వచ్చింది, ఆ రిక్వైర్మెంట్ ప్రకారం ఏం అడిగారు అంటే 10.0.0.0/8 అన్నారు. 8 బిట్స్ అంటే దాని అర్థం ఏంటంటే 255 అని అర్థం అండి. ఓకేనా? దీని సబ్నెట్ మాస్క్ ఎన్ని సబ్నెట్లు రావాలి అని మీకు తెలియాలి అంటే దీనికి ఏం చేస్తారంటే 10 అని ఉంది కదండి, 0 కాకుండా 10 అని ఏదైతే ఉంటుందో దాన్ని స్కిప్ చేయండి. మిగతా 0లు ఉన్నాయి కదా, వాటన్నిటిని 255గా తీసుకోండి. 3 0లు ఉన్నాయి అంటే 3 255లు, 3 255 ఇంటూ చేయండి. 255 ఇంటూ 255 ఇంటూ 255 అంటే ఇంత వస్తుందండి మీకు. సో ఇన్ని ఐపీ అడ్రస్లు వస్తాయి. ఓకే, కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుందండి, 1కి 4 సార్లు వినండి, మీకే అర్థం. ఓకే, ఈ 255 ఎక్కడి నుంచి వచ్చింది అంటే మీకు చెప్పాను కదా నేను 00001 8 బిట్స్ అంటే 8 బిట్స్ అంటే 255 అని. 8 ఎలా వస్తుంది అంటే మీకు చెప్పాను 000011010 ఇవన్నీ కలిపితే 255 వస్తుంది. ఫస్ట్ 00 అంటే 1 అని అర్థం, 001 అంటే 2 అని, మిగతా 4 8 16 32 64 128 ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే మీకు వచ్చేది 255 అండి. ఓకే, ఇది అండి. ఓకే, వన్స్ అంతా అయిపోనివ్వండి, మీ డౌట్స్ ఏమున్నా అడగండి, తర్వాత మళ్ళీ మాట్లాడండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ /16 తీసుకున్నారనుకోండి, ఇక్కడ ఎంత ఉంది 10.0.0.0.0. ఓకే, ఇలా సబ్నెట్ మాస్క్ క్యాలిక్యులేట్ చేస్తారండి. ఓకే, చెప్పండి, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఐ థింక్ దీని గురించి నేను ఆల్రెడీ ఇంకో వీడియో నేను అప్లోడ్ చేసి ఉంచానండి, మీకు యూట్యూబ్ లో ఉంటుంది ఈ సబ్నెట్ మాస్క్ గురించి అని. ఒక 3 టైమ్స్ 4 టైమ్స్ వినండి, మీకు అర్థమవుతుంది. ఓకే, సో దానికంటే ముందు నేను ఇంకొకటి చూపిస్తానండి మీకు. ఒక వర్చువల్ మిషన్ క్రియేట్ చేస్తాను, ఇది అయిపోయిన తర్వాత మన డౌట్స్ లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఒక వర్చువల్ మిషన్ క్రియేట్ చేసి చూపిస్తానండి. ఓకే, ప్లస్ ఇక్కడ యాడ్ అన్నాను, యాడ్ వర్చువల్ మిషన్. ఈ సబ్నెట్ మాస్క్ గురించి మీకు తెలిస్తే చాలండి, ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. మీ వర్క్ వచ్చేసి ఇక్కడ ఉండదు. ఓకే, ఈ మ్యాథ్స్ క్యాలిక్యులేషన్స్ లో మీ వర్క్ ఉండదు, పెట్టుకోండి. దీనికి సపరేట్ ఒక సబ్నెట్ క్యాలిక్యులేటర్ అని ఉంటుందండి. ఆ క్యాలిక్యులేటర్ యూజ్ చేస్తే మీకు ఎన్ని సబ్నెట్స్ వస్తాయి, ఎన్ని ఐపీ అడ్రస్లు వస్తాయి అని చెప్పేసి మనకు వస్తుంది. అండ్ దట్టు మీరు కాదు డిఫైన్ చేసేది, మీకు జస్ట్ ఇది ఐడియా ఉంటే సరిపోతుంది ఎలా ఉంటుంది. ఓకే, ఆల్రెడీ ఒక ఆర్కిటెక్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే దీనికి మీకు ఎన్ని సబ్నెట్లు కావాలి, ఓకే, ఎన్ని వినెట్లు కావాలి అని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తారు డిప్లాయ్మెంట్ డిజైన్ డాక్యుమెంట్ లో. ఇక్కడ మీరు అనవసరంగా ఫోకస్ పెట్టేసి మీరు డిసప్పాయింట్ అవ్వకండి. ఓకే, ఈవెన్ కొంతమంది మ్యాథ్స్ రాని వాళ్ళు కొంచెం అర్థం కాకుండా ఆ 1కి 4 సార్లు వీడియో వినండి, యూట్యూబ్ లో ఉంటుంది, మీకు అర్థమవుతుంది. ఇది కాదు మీ ఫోకస్ ఇక్కడ కాదు. నేను చెప్తాను మీ ఫోకస్ ఎక్కడ పెట్టాలి, మీ వర్క్ ఎక్కడ ఉంటుంది, మీ ఫోకస్ ఎక్కడ ఉంటుందో అక్కడ మాత్రమే పెట్టండి. అనవసరమైన దాని మీద పెట్టాల్సిన పని లేదు. ఇది అవసరమే, కానీ ఎంతవరకు అవసరమో అంతవరకు సరిపోతుంది. ఓకే, దాని గురించి జస్ట్ ఐడియా పెట్టుకోండి చాలు. ఓకే, /18 అంటే ఏంటి, /16 అంటే ఏంటి, /24 అంటే ఏంటి, నేను ఆల్రెడీ దాన్ని యూట్యూబ్ లో అప్లోడ్ చేసి ఉంచానండి, అది చూడండి 1కి 4 సార్లు చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, నేను ఒక వర్చువల్ మిషన్ క్రియేట్ చేస్తున్నానండి. వర్చువల్ మిషన్ క్రియేట్ చేసేటప్పుడు మళ్ళీ ఏం ఆప్షన్స్ అడిగింది, ఓకే, రిసోర్స్ గ్రూప్ అడిగింది, ఫ్రీ ట్రయల్ రిసోర్స్ గ్రూప్. మన రిసోర్స్ గ్రూప్ నేమ్ ఏంటి, ఆల్రెడీ క్రియేట్ చేశాను, దాని నేమ్ ఏంటి, మై ఫస్ట్ ఆర్చ్. ఓకే, ఇక్కడ నేనేం అడుగుతుందంటే ఇలా స్టార్ గుర్తుందంటే దాని మీనింగ్ ఏంటంటే మ్యాండేటరీ, రిక్వైర్, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని మీనింగ్. ఇక్కడ ఏం అడుగుతుంది, మిషన్ నేమ్ అడుగుతుంది, నేను మై బిఎం అంటున్నాను. ఓకే, మై బిఎం అన్నాను. తర్వాత రీజియన్ ఏమి ఇచ్చాను, ఈస్ట్ యుఎస్ఏ ఇచ్చాను. చూడండి, ఏది క్రియేట్ చేసినా సరే ఒక రీజియన్ లో మాత్రమే ఇస్తేనే అవన్నీ ఒక రిసోర్స్ గ్రూప్ కింద వస్తాయి. ఓకే, అవైలబిలిటీ ఆప్షన్స్ గురించి తర్వాత మాట్లాడుతున్నాం. సారీ, అవైలబిలిటీ ఆప్షన్స్ అంటే మీకు ఇక్కడ చూస్తే అవైలబిలిటీ జోన్ అని, అవైలబిలిటీ సెట్ అని. సెట్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. అవైలబిలిటీ జోన్ అంటే ఏంటంటే నథింగ్ బట్ డేటా సెంటర్. ఓకే, ఈ వర్చువల్ మిషన్ వెళ్ళి ఎన్ని డేటా సెంటర్ లో ఉండాలి, క్రియేట్ అవ్వాలి అని చెప్పేసి మీనింగ్ అని. ఇక్కడ 1, 2, 3 ఒకటి సెలెక్ట్ చేసుకుంటే ఈ సర్వర్ వెళ్ళి ఒక డేటా సెంటర్ లో క్రియేట్ అవుతుంది. ఓకే, 1 అని సెలెక్ట్ చేశాను. ఓకే, ఆ తర్వాత మీకు నెక్స్ట్ ఏముంది, ఇమేజెస్ ఉన్నాయి.
మీరు విండోస్ అయితే విండోస్ క్రియేట్ చేయొచ్చు, లైనెక్స్ అయితే లైనెక్స్ క్రియేట్ చేయొచ్చు, ఉబుంటూ అయితే ఏదంటే క్రియేట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను విండోస్ క్రియేట్ చేస్తాను. విండోస్ సర్వర్ 2019 డేటా సెంటర్ జనరేషన్ 1 అని ఇచ్చాను. ఓకే, సో ఈ ఇమేజ్ ఇదండి 2001 అని. ఐ థింక్ ఆల్రెడీ యూజ్ చేశారు అనుకుంటే ఇది. సెంటర్ వేసిద్దాం. ఇంతకుముందు దీనికి ఒక లిమిట్ ఉంటుందండి. సో లిమిట్ ఏంటి అంటే ఒక రీజియన్ లో మీకు మోర్ దాన్ ఒక రీజియన్ ఒకసారి సెలెక్ట్ చేసి మీరు 3 VMs 2 VMs కంటే ఎక్కువ క్రియేట్ చేయలేరు. ఒక లిమిట్ ఉంటుంది. ఓకే, ఐ థింక్ ఇది ఆల్రెడీ రాజా మీకు క్రియేట్ చేస్తున్నారు అనుకుంటా, అందుకోసం మనకి ఇవ్వట్లేదు. ఇక్కడ ఇష్యూ వస్తుంది. మీకు మోర్ దాన్ 2 కానీ మోర్ దాన్ 3 VMs కంటే ఎక్కువ క్రియేట్ చేయలేరు విత్ ఇన్ ద రీజియన్. ఓకే, సో టెస్టింగ్ పర్పస్ కాబట్టి వేరే రీజియన్ సెలెక్ట్ చేసుకుందాం అండి. వేరే రీజియన్ సెలెక్ట్ చేయడం కంటే ఒకసారి ట్రై చేద్దాం. లేదు అవ్వదండి, మీకు ఖచ్చితంగా రీజియన్ చేంజ్ అవ్వాల్సిందే. ఫ్రీ ట్రయల్లో ఇవే లిమిట్స్ ఉంటాయండి. పే యాజ్ యు గో అయితే ఇలాంటి లిమిట్స్ ఉండవు మీకు. ఓకే, నేను ఏం చేశానంటే ఈస్ట్ యూఎస్ 2 సెలెక్ట్ చేశాను. సో ఈస్ట్ యూఎస్ 2 సెలెక్ట్ చేస్తే ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ రిసోర్స్ గ్రూప్, మనకి రిసోర్స్ గ్రూప్ వేరే దాంట్లో ఉంది కదండి, మనం వేరే రిసోర్స్ గ్రూప్ క్రియేట్ చేయాలి. మై సెకండ్ ఈస్ట్ 2 అని ఇద్దామండి. ఓకే, నెక్స్ట్ ఏమన్నా పాస్వర్డ్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను పాస్వర్డ్ ఇస్తున్నాను, యూజర్ నేమ్. ఓకే, పాస్వర్డ్ అనేది మ్యాచ్ అంటే ఇన్ని క్యారెక్టర్స్ తోటి మ్యాచ్ అవ్వాలని ఉంటుంది. ఓకే, ఓకే, నెక్స్ట్ రివ్యూ క్రియేట్ అంటున్నానండి నేను. సో మోరోవర్ ఇంకోటి ఏంటంటే యూట్యూబ్ లో ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయండి, ప్లీజ్ మీరు అవి చూడండి. ఆ డెమోస్ గురించి ఆల్రెడీ కొన్ని టాపిక్స్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను. సో అవి చూడండి, చూస్తే ఏమవుతుందంటే మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. కన్ఫ్యూజన్ అవ్వాల్సిన పని లేదు. 1-4 సార్లు వినండి. ఎక్కడైతే మీకు డౌట్స్ ఉన్నాయో అడగండి, నేను క్లారిఫై చేస్తాను. సో ఎక్కడ మీరు మెయిన్ ఫోకస్ పెట్టాలి, ఈ అజూర్లో మీరు ఎక్కడ మెయిన్ మీ 8 hours పర్ డే ఎక్కడ వర్క్ ఉంటుంది, మీరు ఎక్కడ ఫోకస్ పెట్టాలి దాని మీద మనకు కాన్సన్ట్రేషన్ చేయాలి. ఓకే, ఇంకొకటి ఇలా మాన్యువల్ గా మీరు రియల్ టైంలో క్రియేట్ చేయరండి, అంతా ఆటోమేషన్ యూజ్ చేస్తే చేస్తారు. ఓకే, సో నెక్స్ట్ మనం ఇద్దరు అజూర్ సిఎల్ఐ కానీ లేకపోతే మనం పవర్ షెల్ కానీ యూజ్ చేసి మనం ఈ ఆటోమేషన్ స్క్రిప్ట్ చేద్దాం. మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, అజూర్ సిఎల్ఐ పవర్ షెల్ 2 చెప్తాను మీకు. రేపు డైరెక్ట్ గా మీకు పవర్ షెల్ స్టార్ట్ చేస్తానండి. పవర్ షెల్ ఏంటి, ఎలా ఉంటుంది, ఓకే, స్క్రిప్ట్ మీకు సింటాక్స్ ఎలా ఉంటుంది, అంతే ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చేసి మీకు ఆ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేపించి రన్ చేపిస్తాను. ఆ తర్వాత స్క్రిప్ట్ నేను డ్రైవ్ క్రియేట్ చేసి ఆ డ్రైవ్ లో నేను అప్లోడ్ చేస్తాను. అప్లోడ్ చేసిన తర్వాత మీకు యాక్సెస్ ఇస్తాను. మాన్యువల్ కాబట్టి కొంచెం టైం పడుతుందండి. సో సమ్ టైమ్స్ టాపిక్ ని బట్టి మీకు 1 hour or 1.5 hours వెళ్తుందండి. సో వీక్లీ మీకు 5 days క్లాస్ ఉంటుంది. సాటర్డే సండే మాత్రం పక్కా క్లాసెస్ ఉంటాయండి మీకు. అది సాటర్డే సండేస్ మాత్రం మీకు ఈవినింగ్ ఉంటుంది, ఎందుకంటే నేను ఒక 2 hours తీసుకుంటాను సాటర్డే సండే. సో ఇది క్రియేట్ అవుతుందండి, డిప్లాయ్మెంట్ కొంచెం టైం పడుతుంది, తర్వాత విఎంఈ క్రియేట్ అయిపోతుంది. ఓకే, సో క్వశ్చన్స్ అడగండి. హలో సార్, చెప్పండి. అజూర్లో వర్చువల్ మిషన్ ఎందుకు యూజ్ చేస్తారు సార్? ఏంటండి? అజూర్ పోర్టల్లో వర్చువల్ మిషన్ ఎందుకు క్రియేట్ చేశారు సార్?
వర్చువల్ మిషన్ అనేది సర్వర్ అండి. ఇప్పుడు మీకు అప్లికేషన్స్ ఉన్నాయి. ఓకే, సో అప్లికేషన్స్ ఏం చేస్తారు, మీకు ఖచ్చితంగా వితౌట్ సర్వర్ లో మీ అప్లికేషన్ పెట్టకుండా మరి ఎలా హ్యాండిల్ చేస్తారండి? సర్వర్స్ క్రియేట్ చేసి సర్వర్ అన్నా విఎం అన్నా వర్చువల్ మిషన్ అన్నా ఒకటే. ఓకేనండి, మీకు జనరల్ గా టర్మ్స్ ఏంటుంటారు, సర్వర్ డౌన్. మీరు ఏదైనా ఏటీఎంకి వెళ్తే మీరు ఏటీఎం కార్డ్ ఎంటర్ చేయగానే రూప్స్ అండ్ సంథింగ్ ఎర్రర్ వస్తుంది, సర్వర్ డౌన్ అని చెప్పేసి. దాని మీనింగ్ ఏంటి? సర్వర్ అంటే వాళ్ళ అప్లికేషన్ తీసుకెళ్లి ఒక సర్వర్ లో పెట్టారు, మీరు చేసే ట్రాన్సాక్షన్స్ అన్ని ఎక్కడికి వెళ్తున్నాయి, ఆ సర్వర్కి వెళ్తున్నాయి. సర్వర్ నుంచి మీకు రెస్పాన్స్ వచ్చేసి మీకు అమౌంట్ విత్డ్రా లేకపోతే ఇలాంటి సంథింగ్ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంది. ఈ ప్రాసెస్ అంతా ఎక్కడ ఉంది? ఒక సర్వర్ లో ఉంది. సర్వర్ అన్నా వర్చువల్ మిషన్స్ అన్నా విఎం అన్నా నోడ్ అన్నా ఒకటే. ఓకే, మీ అప్లికేషన్ తీసుకెళ్లి సర్వర్ లో పెడతారు. వితౌట్ సర్వర్ వి కాంట్ డూ ఎనీథింగ్. ఓకే, సర్వర్ లో కేటగిరీ మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి. వెబ్ సర్వర్స్, యాప్ సర్వర్స్. ఓకే ఓకే సార్. క్వశ్చన్స్ అండి, ఇంకా ఎలాంటి బేసిక్ క్వశ్చన్స్ అయినా అడగవచ్చు. సార్ వీనెట్ పీరింగ్ అంటే కాన్సెప్ట్ చెప్తారా సార్? చెప్తాను, అన్ని చెప్తానండి. వీనెట్ ఈవెన్ వీనెట్ పీరింగ్ వీడియో కూడా మీకు యూట్యూబ్ లో ఉంది. ఒక వీనెట్ నుంచి ఇంకొక వీనెట్ కి ఎలా కనెక్ట్ అవుతాం, డిఫరెంట్ రీజన్ లో ఉన్న వీనెట్స్ ని ఎలా కనెక్ట్ అవుతాం విత్ ద హెల్ప్ ఆఫ్ వీనెట్ పీరింగ్, అది కూడా చెప్తాను. శ్రవణ్, చెప్పండి. ఇప్పుడు నేను నా వర్చువల్ మిషన్ కనెక్ట్ అవ్వాలంటే వీనెట్కి వెళ్ళి కనెక్ట్ అవ్వాలండి? లేదండి, వర్చువల్ మిషన్స్ మీరు కనెక్ట్ అవ్వాలంటే మీకు ఏంటి అంటే మీకు అది విండోస్ మిషన్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి రండి, అది మీకు 2 రకాల సర్వర్స్ ఉంటాయి, విండోస్ సర్వర్, లైనెక్స్ సర్వర్. బాగా గుర్తుపెట్టుకోండి, విండోస్ సర్వర్, లైనెక్స్. విండోస్ సర్వర్ అయితే త్రూ ఆర్డిపి నుంచి కనెక్ట్ అవుతాం, లైనెక్స్ సర్వర్ వచ్చేసి త్రూ పుట్టి నుంచి కనెక్ట్ అవుతాం. ఓకే, ఇక్కడ మనం myVM1 క్రియేట్ చేసాం. ఓకే, చూడండి, ఇక్కడ myVM1 నేను క్రియేట్ చేశాను. క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ ఏముంది, మనకి ఏ ఆపరేటింగ్ సిస్టమ్, మనకి లైనెక్స్ అని. ఓకే, లైనెక్స్ అని. సో ఇలాంటి లైనెక్స్ ఒక వర్చువల్ మిషన్ ని కనెక్ట్ అవ్వాలి అంటే, లైనెక్స్ ఒక సర్వర్ కనెక్ట్ అవ్వాలి అంటే మనం ఏం కావాలంటే పుట్టి అనే ఒక సాఫ్ట్వేర్ కావాలి. ఓకే, పుట్టి అనే సాఫ్ట్వేర్ కావాలి. ఈ పుట్టి అనే సాఫ్ట్వేర్ ఏమడుగుతుంది? ఐపీ అడ్రస్ అడుగుతుంది, హోస్ట్ నేమ్ ఆర్ ఐపీ అడ్రస్ అడుగుతుంది. దీని యొక్క ఐపీ అడ్రస్ ఇవ్వండి, ఇక్కడ ఉంది పబ్లిక్ ఐపీ అడ్రస్. సో మనకు ప్రాక్టికల్ గా మనకి ప్రాక్టీస్ చేసుకోవడానికి మనకి పబ్లిక్ ఐపీ అడ్రస్ యూజ్ చేస్తున్నాం, కానీ రియల్ టైంలో పబ్లిక్ ఐపీ అడ్రస్ యూజ్ చేయం, ఓన్లీ ప్రైవేట్ ఐపీ అడ్రస్ యూజ్ చేస్తాం. అది తర్వాత మాట్లాడతాం ఫ్యూచర్ లో. ఇక్కడ పబ్లిక్ ఐపీ అడ్రస్ అని ఉంది కదా, ఇది కాపీ చేయండి. ఇది కాపీ చేసి, ఓకే ఇది కాపీ చేయండి. కాపీ చేసి ఇక్కడికి వచ్చి పేస్ట్ చేయండి. పేస్ట్ అవ్వలేదు. .80.177.94. ఓకే, సో ఇంకొకటి మీరు లైనెక్స్ సర్వర్స్ కనెక్ట్ అయ్యేటప్పుడు బై డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ 22. బాగా గుర్తుపెట్టుకోండి, ఈవెన్ ఇంటర్వ్యూ క్వశ్చన్ లో చిన్న క్వశ్చన్ కూడా పట్టవచ్చు. మీకు SSH పోర్ట్ నెంబర్ ఏంటి అంటే 22 అని చెప్పండి. ఓకే, ఈ యొక్క ఐపీ అడ్రస్ ఇచ్చేసి ఓపెన్ అని అంటారు. ఓపెన్ అన్న తర్వాత మీకు ఇక్కడ యూజర్ నేమ్ ఎస్ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. నేను విఎం క్రియేట్ చేసేటప్పుడు ఆల్రెడీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చాను, అదే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇక్కడ ఇవ్వండి. నేను యూజర్ నేమ్ ఇచ్చాను, ఓకే, పాస్వర్డ్ ఇస్తున్నాను. అయిపోయిందండి, ఇలా ఉంటుంది. సో ఇలా ఉంటుందండి. నేను రూట్గా లాగిన్ అవుతాను, ఇవన్నీ తర్వాత మాట్లాడతాను. ఓకే, పుట్టి అనే సాఫ్ట్వేర్ మీకు ఖచ్చితంగా కావాలి, ల్యాప్టాప్ లో ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఎలాంటి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలో మాట్లాడతానండి, ఆ తర్వాత మళ్ళీ డౌట్స్ కొద్దాం. సో మీ ల్యాప్టాప్ లో మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సింది ఏంటి అంటే పుట్టి అనే సాఫ్ట్వేర్ అండి. ఇది యూజ్ చేసి మనం ఏంటంటే SSH కనెక్ట్ అవుతామండి. మీ యొక్క లైనెక్స్ సర్వర్స్ కనెక్ట్ అవడం కోసం మనకు పుట్టి కావాలి, ఇది ఓన్లీ లైనెక్స్. ఓకే, తర్వాత ఆర్డిపి అనేది బై డిఫాల్ట్ గా ఉంటుంది విండోస్ సర్వర్స్ కి. ఓకే, విండోస్ కి వచ్చేసి మీకు ఆర్డిపి కావాలి, బై డిఫాల్ట్ గా ఉంటుందండి. మీకు విండోస్ లో బై డిఫాల్ట్ గా ఆర్డిపి వచ్చేస్తుంది. ఆర్డిపి అంటే రిమోట్ డెస్క్టాప్. ఇలా రిమోట్ డెస్క్టాప్ కనెక్షన్ ఇచ్చేస్తే
మనకు పాపప్ వస్తుంది. ఇక్కడ ఏం చేయాలంటే ఆ విండోస్ సర్వర్ ఒక ఐపీ అడ్రస్ ఇవ్వాలండి. ఇచ్చేసి కరెక్ట్ అంటే సేమ్ అలాగే యూజర్ నేమ్ పాస్వర్డ్. ఓకే, మీకు పుట్టి ఉంది కాబట్టి ఓకే పుట్టి ఇన్స్టాల్ చేయాలండి. ఓకే, మీ దాంతో పాటు మీరు విజువల్ స్టూడియో కోడ్ రాయడం కోసం మీకు విజువల్ స్టూడియో కోడ్ కావాలండి. ఓకే, విజువల్ స్టూడియో కోడ్ అండి, బాగా గుర్తుపెట్టుకోండి. విజువల్ స్టూడియో కోడ్ మాత్రమే డౌన్లోడ్ చేయండి. .NET సంబంధించిన విజువల్ స్టూడియో 2019, విజువల్ స్టూడియో 2017 ఇవి కాదు. విజువల్ స్టూడియో కోడ్ అని డౌన్లోడ్ చేయండి. అది ఎలా ఉంటుంది అంటే ఐకాన్ పెట్టుకోండి, విజువల్ స్టూడియో కోడ్ అని ఉంటుంది. కోడ్ లాస్ట్ కి కోడ్ అని ఉంటుంది. ఓకే, ఇది ఇన్స్టాల్ చేయండి. నెక్స్ట్ మీకు ఇవి మెయిన్ అండి. తర్వాత మీకు పవర్ షెల్ బై డిఫాల్ట్ గా ఉంటుంది. తర్వాత పవర్ షెల్ వచ్చినప్పుడు మాట్లాడతాం. ఇంకా స్క్రిప్ట్ రన్ చేయడానికి విజువల్ స్టూడియో కోడ్ ఉంది. తర్వాత అజూర్ సిఎల్ఐ కూడా డౌన్లోడ్ చేయండి. ఓకే, కొంతమందికి అజూర్ సిఎల్ఐ అవ్వకపోవచ్చు, దాన్ని ఎలా చేయాలో నేను కమింగ్ సెషన్ లో చెప్తాను. ఓకే, అజూర్ సిఎల్ఐ సరిపోతుంది. తర్వాత లేదు అంటే గిట్ చేసుకున్నా పర్లేదండి, గిట్ బ్యాష్ చేసుకున్నా పర్వాలేదు, లేదా కమాండ్ ప్రాంప్ట్ ఉన్నా సరిపోతుంది. ఇవైతే మ్యాండేటరీ అండి. ఓకే, ఈ 3 అయితే మ్యాండేటరీ, లేదా ఫస్ట్ 2 అయినా మీరు చేయండి, విజువల్ స్టూడియో కోడ్ అండ్ పుట్టి. ఓకే, ఏదైనా మర్చిపోతే నేను మళ్ళీ చెప్తాను, ఏదైనా సాఫ్ట్వేర్స్ మర్చిపోతే ఏమి ఇన్స్టాల్ చేయాలి. ఓకే ఓకే, చెప్పండి, డౌట్స్ మళ్ళీ అడగండి. శ్రవణ్, ఏమంటే ఇప్పుడు మనం డైరెక్ట్ గా వర్చువల్ మిషన్ కనెక్ట్ అవుతున్నప్పుడు మరి వీనెట్ ఎందుకంటే మనం క్రియేట్ చేసిన పర్పస్ అర్థం కాలేదండి. ఇప్పుడు మనం వీనెట్ క్రియేట్ చేసాం కదా, అది ఎలా యూజ్ అవుతుంది? మనం వర్చువల్ మిషన్స్ మీద వర్క్ చేస్తాము. సో ఆ వీనెట్ ఇక్కడ కనెక్షన్ ఎక్కడ లేదు కదా, మన పర్పస్ ఏముంది అది క్రియేట్ చేయడానికి? కనెక్షన్ ఎందుకు లేదండి, మీరు ఇక్కడ వర్చువల్ మిషన్ క్రియేట్ చేయండి, వర్చువల్ మిషన్స్కి వెళ్ళండి. ఓకే, వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేసేటప్పుడే మీకు మీరు ఆప్షన్స్ చెక్ చేస్తే మీకు అర్థమవుతుంది. మీకు మనకు వీనెట్ ఏంటంటే పర్పస్, వర్చువల్ మిషన్ ఏంటి, మన సర్వర్ మన సెక్యూర్ వేలో కనెక్ట్ అవ్వాలి టు స్పెసిఫిక్ ఐపీ అడ్రస్. ఓకే, ఇక్కడ వర్చువల్ మిషన్ ఓపెన్ చేయండి. ఆప్షన్స్ చూసేటప్పుడే మీకు వచ్చేస్తుంది, అక్కడ ఆప్షన్లు ఉంటుంది. లేదా ఇక్కడే ఉంది కదా, నేను ప్లస్ యాడ్ అని పెట్టాను. ఓకే, ఇంకా ఈ వీనెట్ ఇంకా ఎక్కడ వస్తుందంటే, ఇంకా ఎలాంటి సిచ్యువేషన్ లో వస్తుందంటే, వీనెట్ పీరింగ్ అనే కాన్సెప్ట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక సర్వర్ ఉంది. ఓకే, మనం ఒక సర్వర్ వర్చువల్ మిషన్ క్రియేట్ చేశాం. ఆ వర్చువల్ మిషన్ వచ్చేసి ఒక వీనెట్ లో ఉంది, వీనెట్ 1 లో ఒక రీజియన్ లో ఈస్ట్ వెస్ట్ లో ఉంది. ఓకే, ఇంకొక వర్చువల్ మిషన్ వచ్చేసి ఇంకొక రీజియన్ లో ఉంది. ఈ 2 డిఫరెంట్ రీజియన్స్, 2 డిఫరెంట్ రీజియన్ లో డిఫరెంట్ వర్చువల్ మిషన్స్ ఉన్నాయి. వాటిని రెండింటి మధ్యలో కనెక్ట్ అవ్వాలంటే వీనెట్ పీరింగ్ చేయాలి. ఓకే, అలాంటి సినారియోస్ కూడా అవుతుంది, యూజ్ అవుతుంది. ఓకే, మీకు ఇక్కడ కనిపిస్తుంది కానీ మీకు వర్చువల్ నెట్వర్క్ అని. హలో, ఉన్నారండి? చూడండి, అర్థమైంది కదా, ఇక్కడే. సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఏ నెట్వర్క్ క్రియేట్ చేసాం. అవునవును, ఈ వర్చువల్ మిషన్ ఏ వీనెట్ కిందికి రావాలి అని. అంటే మీరు బై డిఫాల్ట్ గా ఫస్ట్ లోనే డిఫాల్ట్ అని కాదు, రిసోర్స్ గ్రూప్ సెలెక్ట్ చేస్తారు కదా. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇష్యూ వస్తుంది, ఇది మన ఏంటి అంటే మన సైజులో డిస్క్ లో ఇష్యూ వస్తుంది, లేకపోతే మీకు ఇక్కడే చూపించేవాడిని. ఓకే, నేను ఏదో ఫ్రీ పోర్టల్ అకౌంట్ క్రియేట్ చేస్తానండి, చేసి దాని నుంచి మీకు చూపిస్తాను. నెట్వర్కింగ్ వస్తాను, ఇక్కడ చూడండి,
ఆటోమేటిక్ సెలెక్ట్ చేస్తుంది మై వీనెట్ వన్. మనకి ఇది ఒకటే ఉంది కదా. యా ఒకవేళ మల్టిపుల్ ఉన్నాయి అనుకోండి, మీకు డ్రాప్ డౌన్ వస్తుంది, ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోండి. ఓకే. సో అంటే ఇప్పుడు ఇంటర్నల్ గా ఇది ఈ రిక్వెస్ట్ ఫస్ట్ వీనెట్ కి వచ్చి తర్వాత మన వర్చువల్ మిషన్ కి వస్తుంది అంతేనా? ఏ రిక్వెస్ట్ అండి? అంటే ఇప్పుడు మనం లాగిన్ అయిన వర్చువల్ మిషన్ కి లాగిన్ అవుతున్నాం అనుకోండి, అప్పుడు ఫస్ట్ ఈ వీనెట్ కి వచ్చి తర్వాత మన వర్చువల్ మిషన్ కి వస్తుంది రిక్వెస్ట్. ఏదైనా డేటా ఏమైనా ఇప్పుడు నేను దాంట్లో ఏదైనా వెబ్సైట్ డిప్లాయ్ చేస్తే ఆ వర్చువల్ ఆ మిషన్ ప్రాసెస్ ఏంటంటే నేను ముందు ముందు చెప్తాను. అసలు ఏంటి రిక్వెస్ట్ రెస్పాన్స్లు ఎలా వస్తాయి అంటే నేను తర్వాత చెప్తాను. ఓకే. అదంతా ట్రేస్ అవుట్ వేరే ఉంటుంది, నేను తర్వాత చెప్తాను. ఇంకా అండి డౌట్స్? హలో హలో శ్రవణ్ గారు, చెప్పండి. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ లో డిఫరెంట్ వర్చువల్ మిషన్స్ మనం క్రియేట్ చేసి వాటిని కనెక్ట్ చేయొచ్చా? ఒక ప్రాజెక్ట్ లోనే డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అండి. ఒకే ప్రాజెక్ట్ లో డిఫరెంట్ వీనెట్స్ ఉంటాయా? డిపెండ్స్ అండి. సో Okay. డిఫరెంట్ వీనెట్స్ అయితే చూడలేదు, అన్ని ఒక వీనెట్ లోనే అన్ని వర్చువల్ మిషన్స్ వచ్చేస్తాయి. అలా అది రిక్వైర్మెంట్ బట్టి ఉంటుందండి. సో డిఫరెంట్ Okay. వీనెట్ లో ఉన్నప్పుడు వాటిని వీనెట్ పీరింగ్ చేస్తారండి. ఓకే, ఓకే అది ఓకే ముందు అండి. మీకు హబ్ అండ్ స్పోక్ ఆర్కిటెక్చర్ వచ్చినప్పుడు అవన్నీ మీకు వస్తాయి. మీకు ఆర్కిటెక్చర్ మీకు ఒకసారి అంతా ఓకే డాక్యుమెంట్ డిజైన్ డాక్యుమెంట్ గీసి మీకు డయాగ్రామ్ గీస్తానండి. గీసి మీకు ల్యాబ్ మొత్తం సెటప్ చేస్తాను. అక్కడ చాలా పెద్ద సెషన్, ఆల్మోస్ట్ 2 to 3 క్లాసెస్ వెళ్తుంది. ఒక హబ్ అండ్ స్పోక్ ఆర్కిటెక్చర్, ఫైర్ వాల్ సెటప్ అంతా అక్కడ మీకు అర్థమవుతుంది. ఓకే సార్ అక్కడ పబ్లిక్ ఐపీని చూపిస్తాం కదా, అవునండి. అక్కడ మనం క్రియేట్ చేసుకోవచ్చు సార్ ఐపీని. సో క్రియేట్ చేసుకోవచ్చు. ఈ పబ్లిక్ ఐపీ అనే కాన్సెప్ట్ మీకు తర్వాత నేను చెప్తాను, ఎందుకంటే అది లోడ్ బ్యాలెన్సర్ కింద కానీ జనరల్ గా మనకి విఎం ప్రతిదానికి పబ్లిక్ ఐపీ అడ్రస్ క్రియేట్ అవుతుంది డిఫాల్ట్ గా. ఓకే, సో ఫ్రీ ట్రయల్ లో మోర్ దాన్ 10 పబ్లిక్ ఐపీ అడ్రస్ దాటితే మీకు ఎర్రర్ వస్తుందండి. సో మళ్ళీ మీరు ఏం చేయాలంటే ఈ పబ్లిక్ ఐపీ అడ్రస్ అనేది డిలీట్ చేసేసుకొని మళ్ళీ ఫ్రెష్ గా క్రియేట్ చేసుకోవాలి. ప్రాసెస్ అంతా 1 by 1 మనకు పోతూ ఉంటే అవి అర్థమవుతూ ఉంటాయండి. మనకి ఇష్యూస్ వచ్చే కొద్దీ మనం సాల్వ్ చేసుకుంటే మీకు అర్థమవుతూ ఉంటాయి అన్నమాట. అతన్ని మీకు క్లియర్ అవ్వని డౌట్స్ మొత్తం ఒక పేపర్ నోట్ మీద పెట్టుకొని ఉండండి. పోను ఆటోమేటిక్ గా మీకు అన్ని అర్థమవుతాయి. దాన్ని క్యాన్సిల్. ఓకే అడగండి. శ్రవణ్, విండోస్ ఆర్డిపికి ఎస్ఎస్హెచ్ కి ఉండదు కదా? విండోస్ ఆర్డిపికి ఎస్ఎస్హెచ్ కి ఇప్పుడు మనం లైన్ కనెక్ట్ అవడానికి పోర్ట్ కి చెప్పారు కదా 22 అని చెప్పి. అవునండి. విండోస్ కి ఏముండదు? 3389 ఉంటుంది. ఓకే. ఇంకా అండి? క్వశ్చన్స్ అండి? శ్రవణ్, నేను ఒకటి విండోస్ మిషన్ క్రియేట్ చేశాను. ఓకే, అందులో పీసీ నేమ్ తో పాటు డిఫరెంట్ అన్ని రిసోర్స్ గ్రూప్ ఫీల్డ్ లో చాలా యాడ్ అయ్యాయి. అంటే పీసీవీఎం ఐపీ అని, ఓఎస్ డిస్క్ అని. అర్థం కాలేదు, మళ్ళీ చెప్పండి. అంటే రిసోర్స్ గ్రూప్స్ లో నేను చూసినప్పుడు చాలా వేరేవి కూడా యాడ్ అయ్యాయి. ఆ పబ్లిక్ ఐపీ అడ్రస్ అని, అంటే అవి VM కి అటాచ్ అయినవి అవి. ఒకసారి మీరు స్క్రీన్ షేర్ చేస్తే చూసి నేను చెప్పగలుగుతాను. లేదా మీరు అంత ముందే ఏమైనా క్రియేట్ చేశారా, లేకపోతే ఆటోమేటిక్ అది ఎలా క్రియేట్ అయ్యి చూడగలిగితే చెప్తాను. ఇప్పుడే క్రియేట్ చేశాను నేను. చేస్తారా? చూద్దాం రండి, ల్యాబ్ లో చూద్దాం. ల్యాబ్ క్లాస్ ఉంటుంది సపరేట్ గా ల్యాబ్. ఆ ల్యాబ్ లో మీకు అందరు ఎగ్జిక్యూట్ చేయాలి. ఆ ల్యాబ్ లో మీకు ఏమైనా ఎర్రర్స్ వస్తే 1 by 1 నాకు స్క్రీన్ షేర్ చేస్తే నేను అందరు ఇష్యూస్ రిజాల్వ్ చేస్తూ వస్తాను. ఓకే, ఇంకా అండి?
ఇంకా అదర్స్ అండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హలో, చెప్పండి. ఇది వర్చువల్ మిషన్ క్రియేట్ చేసేటప్పుడు మనకి ఇన్బౌండ్ పోర్ట్ రూల్స్ అని వచ్చింది కదండి. అదని సపరేట్ కాన్సెప్ట్ ఉంటుందండి మీకు. దాని వెయిట్ అండి, మీకు నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్ రూల్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది, ఎన్ఎస్జీ రూల్. దాని ఇన్బౌండ్ అవుట్బౌండ్ రూల్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అప్పుడు వచ్చినప్పుడు మాట్లాడతాం. ఇది చాలా పెద్ద, ఆల్మోస్ట్ 2 క్లాసెస్ పోతుంది. ఓకే ఓకే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మాట్లాడతానండి, డోంట్ వరీస్. ఓకే. ఓకే.